వెల్కమ్ బ్యాక్. నవరాత్రుల్లో భాగంగా విజయవాడలో రెండో రోజు వేదమాత గాయత్రీదేవి రూపంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంకు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తోంది. అమ్మవారు ఈ అలంకారంలో జ్ఞానం, ప్రజ్ఞ, సృష్టి శక్తులకు ప్రతీకగా భావిస్తారు. ఈ గాయత్రీదేవి పంచముఖాలతో 10 కళ్లతో భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్త, హేమ, నీల, విద్రుమ, ధవల వర్ణాలతో అందంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తోంది. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి. సకల వేదాలకు మూలమైన గాయత్రీదేవిని పూజిస్తే మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక అమ్మవారి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. లక్షలాది మంది భక్తులు కొండపైకి వస్తుండటంతో క్యూలైన్తో పాటు తీర్థ ప్రసాదాలు కూడా ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2 వరకు జరిగే ఈ ఉత్సవాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందిస్తారు. సాహిత్య, ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. వాళ్ళ అమ్మవారు భక్తులందరికీ కూడా గాయత్రీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు మనం ఆ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణలో ఇవాళ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఆలయానికి చేరుకుంటూ కూడా అంటే 8 గంటల నుంచి కూడా క్యూ లైన్లన్నింటినీ వదిలిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇవాళ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణలో అమ్మవారి విశిష్టత ఏంటి, అలంకరణ విశిష్టత ఏంటి అని మనతో మాట్లాడడానికి పురాణ పండితులు ఉన్నారు. నమస్తే గురుగారు, చెప్పండి, ఇవాళ గాయత్రీదేవి అమ్మవారి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇవాళ ఏంటి? ముక్త విద్రుమ హేమనీల ధవళఛాయైర్ముఖైః త్రీక్షణైః. ఈ విధంగా గాయత్రీదేవి యొక్క స్తోత్రం. అమ్మవారు 5 ముఖాలతో ఉంటుంది. ముచ్చపు వర్ణం, పవడపు వర్ణం, అలాగే బంగారు వర్ణం, నీలవర్ణం, తెల్లటి వర్ణం, ఈ వర్ణములు కలిగినటువంటి 5 ముఖములతోటి అమ్మవారు దశహస్తములతో ప్రతి ముఖమునందు 3 కన్నులు, అలాగే శిరస్సునందు చంద్ర కలిగి అమ్మవారు స్వరూపం. త్రిమూర్తి లక్షణములు, త్రిశక్తుల యొక్క లక్షణములు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి అమ్మవారిలో. కనుక సకల సృష్టికి మూలభూతమైనటువంటి అనంతమైనటువంటి తేజస్వరూపం అమ్మవారు. ఆ అమ్మవారు తేజస్వరూపిణిగా సూర్యమండలమునందు నిక్షిప్తమై ఉన్నటువంటి తేజస్సుగా మనకు గోచరిస్తుంది. ఆ అమ్మవారిని ఉపాసించి మహర్షులు సర్వశక్తులను కూడా పొందినవారై దీర్ఘాయుష్మంతులై మరి ఈ లోకానికంతటికీ కూడా క్షేమాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి శక్తిని ప్రసాదించే తల్లి గాయత్రీదేవి. ఆ గాయత్రి ఉపాసన వల్ల సమస్త వేద శక్తి లభిస్తుంది. కాబట్టి ఏమిటి అంటే ఆ అమ్మవారిని నిరంతరము ఉపాసించి మరి సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గాయత్రి అనుగ్రహం కలిగిందంటే దేవతానుగ్రహం కలుగుతుంది. కనుక నిరంతరము కూడా గాయత్రి అంటే ఆమె రక్షణ శక్తి, పరిపూర్ణమైనటువంటి రక్షణ, మనస్సును సక్రమమైనటువంటి స్థితిలో ఉంచేటువంటి పరాశక్తి ఆ గాయత్రి. అందుకని గాయత్రి దర్శనం వల్ల అందరూ కూడా సమస్త విధములైనటువంటి శుభాలను పొందుతారు. మనుష్య జన్మలో పొందవలసిన సాఫల్యములు మొత్తం 4 ధర్మార్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థములు, అందులో ఐహికంగా 3, తర్వాత ఆముష్మికమైనటువంటి మోక్షాన్ని కూడా అమ్మవారు ప్రసాదించి లోకాన్ని కరుణించి అనుగ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. అంటే ఏ మంత్రాన్ని ఎక్కువగా ధ్యానిస్తే ఇవాళ మోక్షం కలుగుతుందంటారు? గాయత్రీదేవి అమ్మవారి అలంకరణలో ప్రత్యేకంగా ఇవాళ భక్తులందరూ కూడా రెండో రోజు దర్శించుకుంటున్నారు కాబట్టి దాని విశిష్టత. గాయత్రి అనే పేరుకే అంత శక్తి ఉన్నది. కాబట్టి ఏంటంటే గాయత్రి అనేటువంటి నామాన్ని చక్కగా నోటితో ఉచ్చారణ చేస్తూ గాయత్రి దర్శనం చేసి అలాగే ప్రతినిత్యం కూడా సూర్యమండలానికి కనుక నమస్కారం చేసినట్లయితే ఆ గాయత్రీదేవి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది.
ఒకసారి చూడొచ్చు మనం. అంటే ఇక్కడ దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఏదైతే 8 గంటల నుంచి కూడా ప్రారంభమైంది కాబట్టి క్యూ లైన్ అన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే వదులుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా కింద నుంచి ఏదైతే ఓం టర్నింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే వినాయకుడి టెంపుల్ దగ్గర నుంచి కూడా అందరూ అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఒక దగ్గర అందరినీ ఆపివేసిన పరిస్థితుల్లో అయితే కనుక క్యూ లైన్లలో ఇప్పటికే భక్తులందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. అమ్మవారి దర్శనానికి అయితే ఇవాళ 2వ రోజు కాబట్టి నిన్న విశేషంగా అయితే కనుక స్పందన వచ్చింది. ఎక్కువ మంది భక్తులు ఎక్కువగా వచ్చారంటూ కూడా నిన్న ఎండోమెంట్ మినిస్టర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇవాళ విఐపి దర్శనాలు కూడా ఒక్కసారి మనం చూస్తే చాలా మంది అంటే తెల్లవారుజామున వాళ్ళకి ఆ టైం స్లాట్ ఏదైతే ఉందో 7 to 8 ఆ 7 to 8 తర్వాత టైం స్లాట్ ఆగిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ విఐపి దర్శనాల మోత మోగుతూనే ఉంది. నిన్నటి నుంచి కూడా అంటే ఒక టైం స్లాట్ మెయింటైన్ చేస్తున్నాం అంటూ చెప్తూనే ఉన్నారు అధికారులు. బట్ కానీ ఎప్పటికప్పుడు ఆ టైం దాటిపోయినప్పటికీ కూడా విఐపి దర్శనాలకైతే కనుక కొదవ లేకుండా పోయింది. అందరూ వస్తూనే ఉన్నారు. ఒకవైపు మరోవైపు భక్తులు కూడా క్యూ లైన్లలో కాస్తంత వెయిట్ చేసినప్పటికీ కూడా వెంటనే వాళ్ళని 8 గంటల నుంచి కూడా దర్శనాలకి అనుమతిస్తామంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికీ ఒకసారి చూడొచ్చు మనం. సెక్యూరిటీ పర్పస్ పోలీస్ సిబ్బంది ఎక్కడికక్కడ అందరినీ ఆపేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అంటే చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర పాసెస్ ఉన్నాయా లేదా అనేది అన్ని చూస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే కొన్ని బ్యారిగేడ్స్ పెట్టి కొన్ని డిపార్ట్మెంట్స్ వైజ్ అయితే కనుక పోలీసులు అందరినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక్కసారి చూడొచ్చు మనం ఈ విఐపి మార్గంలో వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. వీళ్ళందరూ కూడా విఐపి దర్శనాల కోసమే ఇటువైపు నుంచే కూడా వస్తూ ఉన్నారు. మరోవైపు మనం సామాన్య భక్తులు కూడా చూడొచ్చు ఆ క్యూ లైన్లలో కింద నుంచి కూడా అవస్థలు పడు వాళ్ళందరూ 300 టికెట్ విఐపి టికెట్ ఫ్రీ లైన్లలో కూడా వాళ్ళందరూ దర్శనాలకి వస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దూర ప్రాంతాల నుంచి మహిళలు వృద్ధులు కానీ ఇంకా అమ్మవారిని దర్శించుకోవడం దసరా శరన్నవరాత్రులు అంటేనే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు అందరికీ గుర్తొస్తారు. విజయవాడ అనగానే కూడా ఫస్ట్ దసరా ఉత్సవాలే అందరికీ గుర్తొస్తూ ఉంటాయి. అలాంటిది అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు. ఈ క్యూ లైన్లు అన్నింటినీ కూడా పరిశీలించి మరి అంటే టికెట్స్ ఎవరైతే 300 టికెట్ 100 రూపాయల టికెట్ ఉందో ఆ టికెట్లను పరిశీలించి మరి అధికారులు ఇటువైపు నుంచే పోలీసులు కూడా పంపిస్తూ ఉన్నారు. మరోవైపు మహిళా పోలీసులను కూడా పెట్టి ఎవరికి మహిళలకు ఇబ్బంది కానీ ఇవ్వకుండా అయితే చూస్తున్నారు. ఇంకోవైపు డీసీపీ సరిత కానీ లేకపోతే ఇటువైపు సిపి రాజశేఖర్ బాబు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అయితే చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే కనుక ఎవరెవరి దగ్గర అయితే టికెట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కాస్తంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందికి కుంకుమ పూజ కార్యక్రమానికి సంబంధించి కూడా పూజ చేయించుకుంటూ ఉంటారు లోపల. ఈ 11 రోజుల పాటు కూడా అలాంటి కుంకుమ పూజలు చేయించుకుంటే కూడా విశిష్టంగా వాళ్ళందరికీ కూడా ఏదైతే అదృష్టం వరిస్తుంది అంటూ కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా టికెట్ స్లాట్ ని కూడా అంటే 4000 రూపాయల స్లాట్ ని కూడా ఇచ్చినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అయితే విఐపీలు అందరూ వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి అంటే మధ్యాహ్నం వరకు కూడా ఇప్పటికే భక్తుల తాకిడి ఎక్కువ పెరుగుతున్నప్పటికీ ఏదైతే ఏర్పాట్లను కూడా అదే విధంగా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భక్తులందరికీ కూడా సౌకర్యాలు కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య. నవరాత్రుల్లో భాగంగా విజయవాడలో 2వ రోజు వేదమాత గాయత్రీదేవి రూపంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తుంది. స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చల హారం, కంఠాభరణం, శంకు చక్రాలు, బంగారు కిరీటంతో వేదమాత దర్శనమిస్తోంది. అమ్మవారి ఈ అలంకారం జ్ఞానం, ప్రజ్ఞ, సృష్టి శక్తులకు ప్రతీకగా భావిస్తారు. ఈ గాయత్రీదేవి పంచముఖాలతో 10 కళ్లతో భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్త, హేమ, నీల, విద్రుమ, ధవల వర్ణాలతో అందంగా ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తోంది. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీదేవి. సకల వేదాలకు మూలమైన గాయత్రీదేవిని పూజిస్తే మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి అమ్మవారి యొక్క ఈ దివ్యమైన క్షేత్రంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవపేతంగా ప్రారంభమై నేడు మనం 2వ రోజుకు చేరుకున్నాం. నేడు మనం అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ఒక విలక్షణమైన, విశేషమైన, విశిష్టమైన రూపంలో అమ్మవారిని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. ఈ రూపంలో అమ్మవారు మనకు 5 శిరస్సులతో 10 చేతులతో 10 చేతులందు వివిధమైన ఆయుధములు ధరించి హంసవాహినిగా మనకు దర్శనమిస్తున్నది ఆ అమ్మవారు.
ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై స్త్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకషా శుభ్రం కపాలం గదాం శంఖంచక్రమథార్విందజగలం హస్తేర్వహంతీం భజే అని అమ్మవారి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 5 శిరస్సులు కూడా 5 వర్ణములతో ఉంటాయి. ఈ 5 వర్ణములు ఏ వర్ణములు అంటే దేనికి చెందిన వర్ణములు అంటే భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, జలము అనేటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతములకున్న వర్ణములనే తన శిరస్సుకు ధరింపచేసుకొని తానే ప్రకృతి స్వరూపం అని చెప్పి మనకి జగన్మాత తెలియపరుస్తూ ఉన్నది. ఆ విధంగా మనం గాయత్రి అమ్మవారిని ఉపాసిస్తున్నాం. వేదములకు అధిదేవత గాయత్రి అమ్మవారు. అదేవిధంగా త్రిసంధ్యల యందు కూడా మనం ఉపాసించేది గాయత్రి మంత్రాన్ని. కాబట్టి ఆ గాయత్రి ఉపాసన చేత మనం ఏం పొందుతామంటే గయాన్ త్రాయతేతి గాయత్రి అంటగా ప్రాణశక్తి స్వరూపం కాబట్టి అమ్మవారు ఆ ప్రాణశక్తిని మనం పొందుతాం. ప్రాణశక్తి ఉంటేనే మన జీవనం ఉంటుంది కాబట్టి ఆ ప్రాణశక్తిని అమ్మ ఉపాసన చేత మనం పొంది ఆ అమ్మ అనుగ్రహంతో మన ఆనందమైన సౌఖ్యమైన జీవితాన్ని పొందగలుగుతాం. శ్రీమాత్రే నమః.